హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో మీరు అప్లై చేసిన తెలంగాణ ఈపాస్ స్కాలర్షిప్ కి సంబంధించి శాంక్షన్ ఆర్ ప్రాసెస్ స్టేటస్ ని మన మొబైల్లో ఎలా చెక్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో దీనికోసం మొదటగా మీ క్రోమ్ బ్రౌజర్ లో తెలంగాణ ఈపాస్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ వస్తుంది, ఓపెన్ చేయండి. లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో పోస్ట్ మ్యాట్రిక్ అండ్ ప్రీ మ్యాట్రిక్ అని రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ మీరు 5th to 10th క్లాస్ కి సంబంధించిన అయితే ప్రీ మ్యాట్రిక్ లో చూడాలి. అదే విధంగా ఒకవేళ మీరు 10th నుంచి పీజీ వరకు అయితే పోస్ట్ మ్యాట్రిక్ లో చూడాలి. ఈ వీడియోలో నేను రెండింటిలో స్టేటస్ ఎలా చెక్ చేస్తారో లైవ్ లో చూపిస్తాను, చివరి వరకు చూడండి. ఇక్కడ ఒకవేళ మీది పోస్ట్ మ్యాట్రిక్ సంబంధించింది అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో 7th ఆప్షన్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ 12 అంకెల ఈ పాస్ అప్లికేషన్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీరు మీ అప్లికేషన్ నంబర్ ని మర్చిపోయినట్లయితే ఎలా తెలుసుకోవచ్చో క్లియర్ గా వీడియో చేశాను. లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. తర్వాత పక్కన గెట్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు పక్కన మీకు శాంక్షన్ అయిన అమౌంట్ లో ఎంత రిలీజ్ అయిందో టోటల్ గా చూపిస్తుంది. ఒకవేళ దీని వివరాలు మీకు డీటెయిల్ గా కావాలంటే కిందికి స్క్రోల్ చేస్తే ఏ డేట్ లో ఎంత అమౌంట్ రిలీజ్ అయింది మరియు అందులో దేనికి ఎంత డిడక్ట్ చేశారో క్లియర్ గా చూపిస్తుంది. అంతేకాక ఒకవేళ ఎక్కడైనా ఆగిపోతే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ లో స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా చూపిస్తుంది, మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవది ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్. దీనికోసం మెయిన్ విండోలో సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో 4th ఆప్షన్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో సేమ్ మీ ఈపాస్ అప్లికేషన్ ఐడిని ఎంటర్ చేసి గెట్ స్టేటస్ సెలెక్ట్ చేయండి. ఇందులో కూడా సేమ్ మీ డీటెయిల్స్ అన్ని చూపించి స్కాలర్షిప్ స్టేటస్ కింద చూపిస్తుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇంకా శాంక్షన్ స్టేటస్ లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రాసెస్ అని చూపిస్తుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద ఫర్దర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.